అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిక్స్ వెజ్ కర్రీ. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నువ్వులు, అలాగే 1 స్పూను జీలకర్ర వేసుకొని నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఇక్కడ మీ దగ్గర ముక్కలుంటే ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి 2 స్పూన్లు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇక్కడ నేను కర్రీకి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ తీసుకున్నానండి. క్యారెట్, బీన్స్, అలాగే బంగాళదుంపలు, టమాటాలు. మీ దగ్గర క్యాలీఫ్లవర్ ఉంటే క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెజిటేబుల్స్ని ఇందులోకి వేసుకొని ఒక 50% ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను క్యారెట్, బీన్స్, అలాగే బంగాళదుంపలు ముక్కలు వేసుకుంటున్నాను. బంగాళదుంపలు ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఒక 50% కుక్ అయితే సరిపోతుందండి మనకి. నువ్వుల పొడి ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని ఉల్లిపాయ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసుకోండి. వేసుకున్న తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారము, అలాగే 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టమాటాలు మిక్సీ చేసుకొని ఈ విధంగా పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా పొడి చేసిన నువ్వులు, కొబ్బరి, అలాగే జీలకర్ర పొడిని కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బఠానీ అండి నేను హాఫ్ బాయిల్ చేశాను. ఆ బఠానీ కూడా ఇందులోకి వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ బఠానీ ముందుగానే మీరు హాఫ్ బాయిల్ చేసుకోండి. ఒక 60% లేదంటే 50% కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా అన్ని వెజిటేబుల్స్ వేసిన తర్వాత 2 కప్పుల వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని కర్రీ దగ్గరకు పడేంత వరకు
ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఈ కర్రీ అనేది చపాతీలోకి, పుల్కాలోకి, బగారా రైస్‌లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మనకి కర్రీ దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్‌లో మిక్స్ వెజ్ కర్రీ రెడీ. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.